హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 120. మనసులో మోగగా రోధిస్తున్న కోడల్ని చూసి, అమ్ములమ్మ నీ ఫ్రెండ్ తొందరలోనే కోలుకుంటుంది, బాధపడకమ్మా అని చెప్తారు సుమంత్ గారు. సుమంత్ గారి వాయిస్ ఒకలాంటి రాయల్ గా గంభీరంగా ఉంది. ఆ వాయిస్ కి శాంతి మానిటర్ లో ఒక్కసారిగా మార్పు రావటం మొదలైంది. బిప్ చిన్న సౌండ్ కి అమ్ము భయపడి ఏమండి అని అరుస్తుంది. కిరణ్ తో మాట్లాడుతున్న సిద్ధుకి అమ్ము అరుపు విని ఇంకొక క్షణం భయమేసి ఏమైందోనని ఒక్క ఉదుటున ఆమె దగ్గరికి చేరి ఏమైందమ్మాడు అని అనగానే శాంతి వైపు వేలు పెట్టి చూపిస్తుంది కన్నీళ్లతో. మిషన్ లో మారుతున్న హార్ట్ పల్స్ కి రే కిరణ్ కాలిహిం డాక్టర్ అని అనగానే కంగారుగా డాక్టర్ అని చెప్పి శాంతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. శాంతిని చూసి ఏమవుతుందో అని భయపడుతూనే డాక్టర్స్ కి కాల్ చేసి శాంతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు కిరణ్. మనసులో ప్లీజ్ మిర్చి నన్ను భయపెట్టకి, నీకేమైనా అయితే అని తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. శాంతి వైపు చూస్తున్న సిద్ధుకి ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారటం, చెయ్యి షివరింగ్ అవటం కనిపిస్తుంది. శాంతి చేతిని పట్టుకున్న అమ్ము అది గమనించే స్థితిలో లేదు. శాంతికి ఏమవుతుందో అన్న భయంతో సిద్ధు గుండెల్లోనే ఒదిగిపోతుంది. క్షణంలో శాంతి కోసం స్పెషల్ గా అపాయింట్ చేసిన 4 డాక్టర్లు వచ్చి శాంతిని చెక్ చేస్తారు. ఆమెను జాయిన్ చేసినప్పటి నుంచి ఎటువంటి మార్పు లేదు. ఆమెలో ఉన్నట్టుండి వచ్చిన మార్పుకి డాక్టర్స్ ఆశ్చర్యపోతారు. అంతా చెక్ చేసిన డాక్టర్స్ కి బీపీ హై అవుతుంది. ఒక్కసారిగా అంత బీపీ ఎందుకు పెరిగిపోతుంది, అలా అయితే డేంజర్ అని వెంటనే బీపీ తగ్గడానికని ఇంజెక్షన్ చేసి ఆమెను కొంచెం సేపు అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ అదంతా నార్మల్ అయ్యేసరికి డాక్టర్ సంతోషంగా సిద్ధు వైపుకు తిరిగి శాంతి తొందరలోనే కోమాలో నుంచి బయటకు వస్తుంది అని అనగానే అమ్మో ఆనందానికి అయితే అవధులు లేవు. నిజంగా తను క్యూర్ అయిపోతుంది కదా, తొందరలోనే లేచి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది కదా అంటుంది కన్నీళ్లతో. ఆ మేడం, తను త్వరలోనే కోలుకుంటుంది. కిరణ్ కైతే మళ్ళీ తన జీవితానికి కొత్తగా రెక్కలు వచ్చినట్టే ఉన్నాయి ఆ మాట వినగానే. సౌండ్స్ వచ్చాయి అంటాడు సిద్ధు. పేషెంట్ కి మెదడులో ఒక్కసారిగా ఏదో ఒక సంఘటన గుర్తుకొచ్చినప్పుడు, అంటే తను గాయపడినప్పుడు కావచ్చు, వేరేదేమైనా కావచ్చు, సడన్ గా గుర్తుకు వచ్చినప్పుడు మెదడులో ఉన్న నరాలన్నీ ఒక్కసారిగా ఒకదానికొకటి స్పందించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే విపరీతమైన భయం, బాధ, ఆనందం కలిగిన విషయాలు గుర్తుకొస్తే ఇలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మరి శాంతికి ఉన్నట్టుండి ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యింది? ఆనందం అయితే ఆమె దగ్గరికి తన ప్రాణ స్నేహితురాలు వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిందిగా, మరి ఎందుకు అవ్వలేదు? అంటే తను గాయపడినప్పుడు ఏమైనా సంఘటన గుర్తుకు వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతున్నా దాంట్లో సుమంత్ గారు ఒక సైడ్కి నిలబడి చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తారు అంతే. మరి తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఎందుకు కారుకుపోతున్నాయి అని అంటాడు సిద్ధు. ఇప్పుడు తను మనందరి మాటలు తన వరకు చేరుతున్నాయి, తను వినగలుగుతుంది. అమ్ము సంతోషంగా అయితే నా మాటలు శాంతికి వినబడతాయా అంటుంది. రోజు పలానా డేట్కి వస్తుందని మాత్రం చెప్పలేము, కానీ ఇప్పుడు జరిగినట్టే ఏదో ఒక సందర్భంలో సడన్ గా ఆమె కోమాలో నుంచి బయటికి రావచ్చు. తను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లో ఉన్న బ్లడ్ క్లాత్ కి సర్జరీ చెయ్యాలి అని వివరణ ఇస్తారు ఆయన. సిద్ధు ఇక 1 నిమిషం ఆలోచించి, అయితే తనని నా మాన్షన్కి షిఫ్ట్ చేయండి, అక్కడి నుంచి మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా నేను తెప్పిస్తాను. అలాగే సార్, కొన్ని టెస్టులు చేసి రేపు అక్కడికి షిఫ్ట్ చేస్తాము, అంతలో ఎక్విప్మెంట్స్ కూడా వస్తాయి కూడా అంటారు. సిద్ధు అవి ఏమేం కావాలో డాక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అమ్ము సంతోషంగా శాంతి దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి శాంతి నేను అని చెప్తుంది. నీకు వినబడుతుంది కదా అని అనగానే శాంతి కంటి కొసల నుంచి కన్నీళ్లు జారుతాయి. అవి చూడగానే అమ్ము సంతోషంగా ఏడుస్తూ తన చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుని తొందరగా లేవవే, సంతోషంగా ఉండాల్సిన నీ జీవితం చీకటిమయం చేశాను, నా వల్లే నీకు ఇలా అయ్యింది అని ప్రతి రోజు కూడా చస్తూ బ్రతుకుతున్నాను. ఇక నా బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు
కాదు, నీకు తప్ప. నువ్వు తొందరగా లేచి తిరిగితేనే గాని నా బాధ తీరదు. నీకు చాలా చాలా చెప్పాలని ఉంది. ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావట్లేదు. సిద్ధార్థ్ గారు చాలా మంచివారు అని, తనకి పిల్లలు పుట్టారు అని చెప్పబోతున్న అమ్ముని సిద్ధు ఆపి, మనతో పాటు కలిసి ఉంటుంది, అప్పుడు ఎంతసేపైనా మాట్లాడొచ్చు. అన్ని మాటలు ఈరోజు చెప్తే తను మళ్ళీ ఒత్తిడి అయ్యేలా చెయ్యకు అని అనగానే అమ్ము శాంతి వైపు చూస్తూ, విన్నావు కదా మీ అన్నయ్య మాటలు, రేపటి నుంచి మనం ఇంకా కలిసి ఉంటాం అని చెవి దగ్గరికి వెళ్ళి, మీ అన్నయ్య జాలి దయలేని రాక్షసుడు కాదు, చాలా మంచివాడు. ఇంకా నీకు చాలా మాటలు చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు అని చెప్పి సిద్ధు దగ్గరికి వస్తుంది. ఆమె వైపే అనుమానంగా చూసి, ఏం చెప్పావు నా చెల్లితో అంటాడు. మాకు ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా ఏంటి అంటుంది. వద్దులే నువ్వే దాచుకో అని కిరణ్ కి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు. హాస్పిటల్ బయటకు వచ్చిన ముగ్గురు, సుమంత్ గారు, కన్నా నేను ఒకసారి ట్రస్ట్ కి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఎలా వెళ్తారు నాన్న, కారు తీసుకొని రాలేదుగా, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాము అంటాడు సిద్ధు. అయ్యో పర్వాలేదు నాన్న, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి అని సిద్ధు అమ్ముని పంపించేసి క్యాబ్ బుక్ చేసుకుని ట్రస్ట్ కి వెళ్తారు సుమంత్ గారు. ఇక శాంతికి ఇలా జరగడానికి తనే కారణమని గిల్టీనెస్ లో ఆమె సంగతి మర్చిపోయింది అమ్ము. అసలు నేను ఎలా మర్చిపోయాను అత్తను అని అనుకుని, కన్నా అత్త ఎక్కడుంది అంటుంది కంగారుగా. చాలా తొందరగానే గుర్తొచ్చారు నీకు ఆంటీ అంటాడు సిద్ధు. అమ్ము బాధగా మొహం పెట్టి, సారీ కన్నా, నేను శాంతికి ఇలా జరిగిందని ఆలోచనలోని బాధలోనే ఉన్నానే కానీ అత్త సంగతి అస్సలు గుర్తుకు రాలేదు అంటుంది తప్పు చేసినట్టు తలదించుకుని. అమ్మాడు, ప్రతి దానికి ఎలా బాధపడితే ఎలా, ఆంటీ చాలా చాలా సేఫ్ గా ఉన్నారు మీ అన్నయ్య ఇంట్లోనే. 4 సంవత్సరాల నుంచి కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా అన్నం లేక కూతురికి ఎలా అయిందన్న బాధలో చాలానే అలసిపోయారు. అందుకే అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు శాంతితో పాటు ఆవిడ కూడా మాన్షాకి వస్తారు. ఇకపై ఆవిడ కూడా మనతోనే ఉంటారు. ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా కూడా ఏదో ఒక విషయంలో గడిచిపోయిన 4 సంవత్సరాలు జీవితంలో ఎందరికో అన్యాయం జరిగిందని గుర్తుగా వస్తూ ఉంటే అమ్ముకి నరాలన్నీ తెగిపోయేంత బాధ వస్తుంది. ఆమె బాధని అర్థం చేసుకున్న సిద్ధు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని, బాధపడకమ్మాడు, ఇకపై అన్ని మంచి రోజులే, అన్ని సంతోషాలే. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ బాధకి కారణమైన నాకు నేనే శిక్ష వేసుకోవాలి అనిపిస్తుంది. అమ్ము చిరుకోపంగా తన వైపు చూసి, నువ్వు ఇలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు అని అతని గుండెల్లో ఒదిగిపోతుంది. నీకు నువ్వు శిక్ష వేసుకుంటే అది నీకే కాదు కన్నా, నాకు కూడా అది శిక్షే, గుర్తు పెట్టుకో అంటుంది అమ్ము. సూరజ్ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు. కార్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తున్న సూరజ్ ని సెక్యూరిటీ ఆపలేదు. ఎందుకంటే నేను జానుతో పాటు చూశాడు కదా, పైగా విష్ చేసి మరీ లోపలికి పంపిస్తాడు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిన సూరజ్ కి హాల్లో ఎవరు కనిపించకపోయేసరికి అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుల్లా ఆ ఇల్లంతా తనకి కొత్త కాదు, ముందు నుంచి తెలుసు అన్నట్టుగా దర్జాగా కనిపించిన స్టెప్స్ గుండా పైకి వెళ్తాడు. ఈ మూడిట్లో నా లడ్డు దేరుమో అని అనుకుని కొన్ని క్షణాలు ఆలోచించి మధ్య రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు సూరజ్. సూరజ్ సింగమణిని ఇంటి వారసుడు అని చెప్పినప్పటి నుంచి నేను అతనికి తగను అని డిసైడ్ అయిపోయింది జాను. అతను చూసినప్పుడల్లా ఉరకలు వేస్తున్నాను. మనసు అదుపు చేసుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. కానీ సూరజ్ ఆలోచనలు ఆమెను అస్సలు వేయడం లేదు. ప్రతి క్షణం సూరజ్ గుర్తుకు వస్తున్నాడు జానుకి. నిన్న ఆమె కోసం అతను చేసిన పనికి జీవితాంతం అతని కాళ్ళ దగ్గర పడి ఆరాధిస్తూ ఉండొచ్చు అనిపించింది తనకి. ముక్కు ముఖం తెలియని ఆడదాని కోసం అంత రిస్క్ చేసిన అతని క్యారెక్టర్ కి ఆమె పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఈ బాధ ఆలోచనలో ఉన్న జానుకి ఆఫీస్ కి వెళ్ళాలి అనిపించక లీవ్ తీసుకుని ముభావంగా రూమ్ లో సూరజ్ గురించి ఆలోచిస్తూ స్నానం చేసి వచ్చి అద్దం ముందు
టవల్ చుట్టుకుని అలానే కూర్చుని పరధ్యానంగా ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ జాను. మళ్ళీ రెండోసారి ఆమెను అలా చూసిన సూరజ్కి మళ్ళీ గట్టిగానే షాక్ తగులుతుంది. కొన్ని క్షణాల్లో తేరుకుని స్పీడ్ గా కొట్టుకుంటున్న ఆమె గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గుండె మీద చేతిని వేసి రుద్దుకుంటూ అలాగే రోబోట్ల లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి భారంగా ఊపిరి వదులుతూ అదుపు తప్పుతున్న మనసుని కసురుతూ జాను వైపు అలాగే చూస్తూ ఉంటాడు సూరజ్. అతనికి ఆమె మీద ఉన్న ఫీలింగ్ ప్రేమి అని తెలిసినప్పటి నుంచి, ఆమె జీవితాంతం తనకే కావాలి అనిపించినప్పటి నుంచి అతను అతను ఆమెను చూడాలి అని తన మనసులోని మాట ఆమెపై కలుగుతున్న ఫీలింగ్ చెప్పాలి అని అతని ఆరాటం అంతా ఇంత కాదు. సూరజ్ మనసులో ఇది ప్రతిసారి ఇలా కనిపించి నన్ను పూర్తిగా బ్యాడ్ బాయ్ అయ్యేలా చేస్తుందిగా అనుకుని జానుని అలా చూసి తను ఏదో ఆలోచనలో ఉండడం గమనించి ఏమైంది దీనికి, నిన్నటి నుంచి కూడా అలానే ఉంది, ఏదో ఆలోచిస్తుంది లడ్డూది అని అనుకుని చిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి అద్దం ముందు టేబుల్ మీద కూర్చుని ఆమె మొహంలోకి అలాగే చూస్తూ ఉంటాడు. అయినా కూడా జానుకి అసలు తెలియనే లేదు, అంతగా అతని ఆలోచనలో మునిగిపోయింది. ఆయన ఎవరి కోసం ఇది అంతగా బాధపడుతూ ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. అతను ఎదురుగా వచ్చినా కూడా తెలియనంతగా ఆలోచిస్తుంది జాను. ఎంతసేపు అయినా కూడా ఆమె ఆలోచన నుంచి బయటికి రాకపోతే ఆ విసుకొచ్చిన సూరజ్ ఆమె కింద పెదవిని పట్టుకుని అటు ఇటు ఊపుతూ నేను వచ్చి ఇంతసేపు అయినా కూడా నన్ను పట్టించుకోకుండా ఏదో ఊహల్లో తేలుతున్నావు ఏంటి అంటాడు. దెబ్బ కులిక్కిపడి అది కళ నిజమా అని గుడ్లు మెటకరించి సూరజ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది జాను. సూరజ్ అల్లరిగా కన్ను కొట్టి నేను అందంగా ఉంటానని తెలిసే మరీ నువ్వు అలా తినేసేలా చూడక్కర్లొద్దు అంటాడు. జాను టెన్షన్ పడిపోతూ నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి ఏంటి, నిన్నటి నుంచి అలా ఏం వినిపించలేదు కదా అంటుంది. నిన్నటి నుంచి అతని ఆలోచనలో మునిగిరామే నిజంగా వచ్చాడు అనుకోవట్లేదు. ఆలోచించి ఆలోచించి సూరజ్ ఉన్నట్టు భ్రమ పడుతున్నానా అనుకుంటుంది. సూరజ్ మనసులోని ఈ తిక్కల్ది నేను వచ్చి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నా కూడా భ్రమ అనుకుంటుంది ఏంటి, అయితే ఇది మన ఊహల్లో మామూలుగా తేలడం లేదుగా అని అనుకుని అలాగైతే దీంతో అంతగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను నీ కళ్ళెదురుగా ఉన్నాను అంటాడు. ఆమె చెంప నిమురుతూ వద్దు, మీరు నా ఊహల్లో నుంచి నా ఆలోచనలో నుంచి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటుంది బాధగా జాను. ఆమె బాధని చూసి ఎందుకు, ఏమైంది, నేను నీకు ఇష్టం లేదా? జాను ఇంకేమీ చెప్పలేక కన్నీళ్లతో మౌనంగానే తలదించుకుంటుంది. ఆమె గడ్డం కింద వేలును పెట్టి ఆమె తలను పైకెత్తి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి కంగారుగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను అంటాడు పైకి లేచి నిలబడి. ఆమె ఊహల్లో అతను ఉన్నాడు అనుకుంటుంది. ఆ ఊహల్లో కూడా అతను వెళ్ళటం ఇష్టం లేని జాను ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయంగా అతని చేతిని గట్టిగా పట్టుకుని వద్దు, వెళ్ళొద్దు, మీరంటే నాకు చాలా ఇష్టం అంటుంది ఎంతో ప్రేమగా. అతనికి కావలసిన సమాధానం దొరికేసరికి ఎంతో సంతోషపడిపోతాడు. ఆమెను గట్టిగా హక్ చేసుకుని ముద్దుల్లో ముంచెత్తాలన్న కోరికను కష్టంగా ఆపుకుంటూ మరి ఇష్టమైతే ఎందుకే ఏడుస్తున్నావు, నిన్నటి నుంచి ఎలా వింతగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు? నేను మీకు తగినదాన్ని కాదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు, అంతెందుకు మీ పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు. నేను కూడా మీ కింద పనిచేసేదాన్ని, ఎన్నో ఏళ్లుగా మీరిచ్చే జీతాల మీద బతికే మేము మీ జీవితంలో భాగస్వామ్యం అనుకోవటం అది చాలా అత్యాశ అవుతుంది. నిన్నటి నుంచి ఆమె వింతైన ప్రవర్తనకి కారణం తెలిసిన సూరజ్ నవ్వుతూ ఇదేనా నీ ప్రాబ్లం అని అంటాడు. ఆమె అమాయకంగా తల నిలువుగా ఊపుతుంది అవును అన్నట్టు. టేబుల్ మీద కూర్చుని ఆమెను అతని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను నిన్న వివరంగా చెప్పాను కదా, అదంతా మా నాన్న మా తాత సంపాదించిన ఆస్తి, నాది కాదు, నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని. ఇప్పుడు నేను జీరోని, నాకన్నా నువ్వే గ్రేటు, మంచి పొజిషన్ లో ఉన్నావు, జాబ్ చేసుకుని నువ్వు ఓన్ గా మనీ సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉందో లేదో? ఆ మాటకు జాను చిరుకోపంగా
కాదు, మీరు జీరో కాదు, అలా ఎప్పుడూ అనుకోకండి, కొట్టేస్తాను. ఇంకా నేను గ్రేట్ పర్సన్ ని కాను. అసలు మీకన్నా గ్రేట్ పర్సన్ కావాలి అని నేను ఎప్పటికీ కోరుకోను. ఇంకా సంపాదిస్తేనే హీరోలు అయిపోరు అంటుంది. ఆమె చెప్పిన సమాధానానికి అతని మనసులో ఆమె ఇంకో మెట్టు ఎక్కేసింది. అవునా అని ఆమెను ఇంకాస్త దగ్గరికి అదుముకుని, ఇప్పుడు చెప్పు మరి, నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అంటాడు. జాను సోరస్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటుంది. ఇది నిజమైతే ఎంత బాగున్నో కదా అని మనసులో అనుకుంటూ పైకే అనేస్తుంది. ఆన్సర్ చెప్పు, నేనంటే ఇష్టమేనా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు సోరస్. జాను సోరస్ చెంప మీద చేతిని వేసి గొంతు నిండా ప్రేమ నింపుకుని, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అది ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో చెప్పలేను గాని నా ప్రాణంగా మారిపోయారు. మీకు ఒక నిజం చెప్పనా అని చిన్నగా, ఆ రోజు మీతో గొడవ పడ్డాను చూడండి, ఆ రోజే మీకు పడిపోయాను అంటుంది. సూరజ్ మనసులోని తీన్మార్ డాన్స్ వేస్తూ, అమ్మ నా లడ్డు, నాకన్నా సూపర్ ఫాస్ట్ గా ఉన్నావు కదే అని అనుకుని, మరి నేనంటే ఇష్టం లేనట్టు ఆ రోజు ఫోన్లో మాట్లాడ్డావు కదా, పైగా నన్ను ఎన్ని మాటలు అన్నావు, మరి అన్నరా గొడవతో పరిచయమైన అమ్మాయితో ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో కాల్ ఆన్ అయ్యి ఏదేదో చూసి మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే నాకు నిజంగానే కోపం వచ్చింది అంటుంది మూతి బిగించి. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.